మన గర్జనని మనమే అణచివేసి జనాలు ఏమనుకుంటారో అనే భయంతో గొర్రెలా బ్రతకడం నేర్చుకున్నాం. బయటకి అడుగు పెట్టినప్పుడు మనతో పాటు వేల కళ్ళు వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి చూపు మనల్ని జడ్జ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. మన బట్టల్ని, మన మౌనాన్ని, మన లైఫ్ని. ఈ ఫీలింగ్తోనే మనం ఒక మాస్క్ వేసుకొని వాళ్ళ ఒపీనియన్కి మన మూడ్ని లింక్ చేసి ఒక రోల్ ప్లే చేస్తూ బతికేస్తుంటాం. కానీ ఇక్కడే మనం ఒక నిజాన్ని ధైర్యంగా చూడాలి. నిన్ను జడ్జ్ చేస్తున్న ఈ జనాలు అసలు ఎవరు? బయట ఎక్కడైనా ఒక కమిటీ ఉందా నిన్ను జడ్జ్ చేయడానికి? నీ తప్పులు లెక్కలు రాయడానికి ఒక ఆఫీస్ ఉందా? అసలు సమస్య బయట ఉన్న జనాలు కాదు, నీ లోపల నీ భయంతో నువ్వు సృష్టించుకున్న జనాలు. అసలు శత్రువు బయట లేడు, మన భయంలో, మన ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో వాళ్ళు కూడా ఇంకెవరికో భయపడుతున్నారు. నువ్వు ఎవరి జడ్జిమెంట్కి తలొంచుతున్నావో వాళ్ళు కూడా వేరే జడ్జిమెంట్కి బానిసలే. అంటే నిన్ను జడ్జ్ చేసే వారి చేతిలోనే వారి సొంత రిమోట్ లేదు. అందుకే ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఇది ఒక అంటువ్యాధి.